మీ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఇద్దామనుకుంటున్నా. దయచేసి మీరు ఎక్కడున్నా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఓకే, మీరు కొంచెం దూరంగా ఉన్నా, కువైట్ లో ఉన్నా, ఇతర దేశంలో ఉన్నా, ఇతర కంట్రీస్ లో ఉన్నా, లేకుంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నా, ఎవరైనా మన దగ్గరలో ఉండే ఫ్రెండ్స్ కు ఏదైనా ఖరీదైన వస్తువు ఇవ్వకండి, వాళ్ళ చేతికి ఇవ్వకండి. ఇంటికి ఇవ్వమని బంగారు కానీ, సెల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఏదైనా కూడా నా గుడ్డిగా నమ్మి ఫ్రెండ్స్ చేతికి ఇవ్వకండి. ఇంటికి ఆడ ఇవ్వు మా వస్తువులు మాకు చేర్చని ఇవ్వకండి. తీసుకుంటారు, ఇంటికి పోయిన తర్వాత ఇవ్వరు, చేతులు ఎత్తేస్తారు, నాకు వెళ్ళేదని అంటారు. ఇది రీసెంట్ గా కువైట్ లో కూడా జరిగింది అనమాట. వేరే అతను, రాయంపేట అతను ఒకడు, కోడూరు అతను ఒకడు పక్క పక్కనే చేసుకుంటున్నారు, ఫ్రెండ్స్ గా ఉన్నారు. కోడూరు అతను ఇంటికి పోయేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయికి 2 తులాలు బంగారు ఇచ్చినాడు అతను. మామ నువ్వు ఎట్టబోతాను కదా ఇంటికాడ, మా ఇంటికాడ మొత్తం అంతా 2 తులాలు బంగారు ఇస్తే తీసుకొని అతను వెస్ట్ మండ్ అక్కడికి తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి పోయిన తర్వాత ఒక నెల తర్వాత ఇలా ఏమైనా బంగారు వేయలేదని అడిగితే ఎప్పుడు ఇచ్చినావు అని తిరగమన్నాడు అనమాట. ప్రూఫ్ కూడా లేకుండా మనకాడ ప్రూఫ్ ఉన్నా కూడా ఏం చేసుకోలేకపోతాను. అట్లా ఉంటది పరిస్థితి. జాగ్రత్త. మళ్ళీ పంచాయతీ జరిగి తీసుకున్నారులే కానీ ఒక కేసు పెట్టి